మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. జిల్లా పెనుమూరులో డిప్యూటీ సీఎం వర్సెస్ విజయానందరెడ్డిగా సాగుతోంది. వీరిద్దరూ ఉగ్రాడంపల్లెలో వేర్వేరుగా గడప గడపకు కార్యక్రమానికి వెళ్లారు. అయితే విజయానందరెడ్డి వెళ్లి వచ్చిన ఇంటికి మరోసారి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వెళ్లారు. డిప్యూటీ సీఎం కు అడుగడుగునా నిరసనలు ఎదురయ్యాయి. గ్రామ సమస్యలపై నిలదీశారు వైసీపీ శ్రేణులు. ఏకంగా వైసీపీకి చెందిన ఓ మహిళ డిప్యూటీ సీఎం పై ధ్వజమెత్తారు. గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేయించుకున్నారని, ఇప్పుడు వైసీపీ నేతలే చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రాణహాని జరిగితే దీనికి వైసీపీ నేతలే బాధ్యత వహించాలన్నారు. గ్రామానికి కనీసం రోడ్డు వేశారా అంటూ ప్రశ్నించారు. ఇదంతా తప్పుడు వార్తలు. మాట్లాడి చూడు, వాళ్ళే బాధ్యత వహించాలా. నా కొడుకు రేపు రౌడీలు పిలిపించున్నారు. మేము కనుక్కున్నామని మళ్ళా వెనక్కి పూసినారు. రౌడీలు వచ్చినారనేసి కొట్టి నా కొడుకుని కొట్టి చంపాలనేసి. నా కొడుకు రేపు ఆడిపోదాం పదండి సార్. వాళ్ళు కుమ్మక్కయ్య మాట్లాడి ఇచ్చేసినారు చూడు, వాళ్ళే బాధ్యత వహించాలా. పార్టీ వాళ్ళే, ఊర్లో వాళ్ళే, ఈ ఊర్లో వాళ్ళే. మెట్టు మీద ఒకరు, వీళ్ళతో కూడా కలిసి ఉండేది. మెట్టు మీద ఒకరు, ఊర్లో వాళ్ళు. మేము కూడా జగన్ పార్టీ. వీళ్ళు అట్నే మాట్లాడేది. వీళ్ళు ఏం చేసేసినారు సార్ గెలిపించిన దానికి? నా కొడుకు చూసి ఓట్లేపించినారు. ఈ పొద్దు నా కొడుకుని చంపాలని చూస్తే నాకుంటది ఒక బిడ్డ. ఉగ్రాన్పల్లికి పోదాం పదండి సార్. ఆడ ఒకటి జరిగింది, వాస్తవం చెప్పేదా. నా పైన నేను ఆత్మాభిమానం చంపుకోకూడదు మళ్ళీ కానీ చెప్పినంటే మళ్ళీ ఇది ఆఫ్ ది రికార్డు. నేను ఒక డిప్యూటీ సీఎం ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒక 5-6 మందిని ఎందుకు పిలుచుకొని పోవాలా, పిలుచుకొని పోయిన వాళ్ళు ఎవరు అనేది మీకు అందరూ కూడా తెలుసు. అక్కడ ఏం జరిగిందంటే నన్ను మానసికంగా దెబ్బతీశారు ఒక వ్యక్తి. దానికి నేను రియాక్ట్ అయినా. నన్ను కానీ ఏదైనా జరిగితే మాత్రం నేను ఒప్పుకోనని చెప్పినా కానీ పేదవాళ్ళు కడుపు కొట్టే మాట. మీకు విజయానంద రెడ్డి గారికి గొడవలు ఏంటి అసలుకి? నాకు ఆయనకి ఏం గొడవ లేదు. మీకు రోజా గారికి కూడా గొడవలు లేవా? అబ్బే, నాకు ఆమెకి కానీ ఆమెకి ఒక ఫీలింగ్ పాపం. ఆమె చిన్న బిడ్డ మాదిరిగా. నాకు ఆమెకి ఎప్పుడు గొడవలు లేదు. అసలు మీరు ఆమెకు సహకరించలేదు. పుత్తూరులో ఉంటారు కానీ పుత్తూరులో ఉన్న ఎస్సీలకు కావచ్చు, ఇంకోరికి కావచ్చు, మీరు మాట చెప్తే ఓట్లు వేస్తారు. కనీసం రోజాని గెలిపించండి అని కూడా మీరు సహకరించలేదని కదా ఆమె ఆరోపించారు కదా మొన్న ఎలక్షన్లోనా. ఎప్పుడు ఆరోపించింది నా పైన? ఇటీవల ఆరోపించారు కదా. అసలు నారాయణ సామాన్ నాకేం సహకరించడం లేదని ఆరోపించారు కదా. ఇంకా నేను ఇటు మాట్లాడితే నేనేం చెప్పగలుగుతాను? నా చరిత్రలో నా జీవితం ఉన్నంత వరకు ఏ పార్టీ అని కానీ ఒకే పార్టీలో ఉన్నాను, ఒకే పార్టీకి ఓటేయమంటాను. వాళ్ళు ఎంత వ్యతిరేకులు అయితే కూడా ఆ పార్టీని గెలిపించేదానికి ప్రయత్నాలు చేశారు. రేపు ఆమె రోజా ముస్తే అడుగుదాము కూర్చోండి. ఇప్పుడు మీకు అన్నీ తెలుసు, ఎట్టెట్ట జరుగుతున్నది, ఎట్టెట్ట మార్చారు, ఏ విధంగా ట్రబుల్ ఇచ్చారు, రకరకాలుగా బాధలు పడిన వాళ్ళు ఉంటాం మేము. ఇప్పుడు ఇవంతా చెప్తే ఇంకా లేని తలకాయ నొప్పులు వస్తుందని చెప్పేసి నేను ఆమె జోలికి నేను ఎప్పుడు రచ్చలు పడింది కూడా. కానీ ఆమె ఒక ఆలోచనతో వెళ్ళిపోయింది. ఏం ఆలోచన అది? ఏందో ఆమె ఎవరితో ఆమె చిన్న బిడ్డ మనస్తత్వం. ఆమెకి నాకు ఎలాంటి వ్యతిరేక భావాలు లేవు. నీకు ఆనంద్ రెడ్డి ఉండి అడగండి, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కుమారస్వామి రెడ్డి అడగండి. అది ఎట్లా జరిగిందంటే జనరల్గా నేను తెల్లారి లేచి మామూలుగా గోలోళ్ళ మాదిరి తిరుగుతున్న గ్రామానికి. అందువల్ల ఆమెకి నాకు పెద్దగా ఎప్పుడు ఇంత తిరిగినా మిమ్మల్ని ఎందుకు ఓడించారంటారు జీడీ నెల్లూరు నియోజకవర్గ ప్రజలు మీ కుమార్తెనే? జనాలు కూడా ఇప్పుడు మీరేగా చెప్పారా, ఎమ్మెల్యేలు పనితనాన్ని చూసి ఓటు వేసిన పరిస్థితి ఈ ఎలక్షన్కి రాలేదు సార్. ఓకే, మరి ఎందుకు ప్రజలు ఏ విధంగా అనుకున్నారంటే జగనన్న క్యాండిడేటా, చంద్రబాబు క్యాండిడేటా, కూటమి 3-3 వచ్చే లోపల వాళ్ళు ఇచ్చిన పథకాలు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకి ఆహుతైపోయినారు. ఎందుకంటే దానిపైన బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది పబ్లిక్కి. అది వస్తే మనకు బ్రహ్మాండంగా వస్తుందని ఒక ఆలోచనతో వెళ్ళిపోయినారు. అంతేగాని నన్ను కసిపెట్టుకొని నా నియోజకవర్గంలో నన్ను ఓడించింది కాదు, మా పాపను ఓడించలా. అంటే మీరు చెప్పినట్టు ఎవరికో ఒకరికి కానీ 6 నెలలకు ముందు 5 నెలలకు ముందు కన్ఫర్మ్ చేస్తుంటే అసలు నాకు డౌటే లేదు కదా. నన్ను ఎందుకు ఈ పక్క ఆ పక్క తిప్పుతారనే డౌట్ నాకు రాలేదు కదా. ఎందుకు మళ్ళీ అలా జరిగిందంటారు? అది జరిగిన వాళ్ళ ఇంకోటి కూడా కొంతమంది నాతోనే కలిసి జగనన్నతో మాట్లాడి నాకు కాని వాళ్ళని కూడా ఆయన దగ్గర తీసుకుని పెట్టి ఆయన ద్వారా ఇస్తే మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళే పోయి మళ్ళీ వాళ్ళు కూడా మనకు ఉపయోగపడకుండా పోయినారు. కాబట్టి ఇవంతా బయట చెప్పుకుంటూ తిరిగితే వేస్ట్ సార్. నేను రాజకీయం ఉండేంత వరకు
నా రాజకీయాల్లో ఉన్నారు ఇంకా నేను సత్యంత వరకు ప్రజల కోసం యాక్టివ్గా ఉంటాను, పార్టీ కోసం యాక్టివ్గా ఉంటాను. నారాయణ స్వామి గారికి వయసు మీద పడింది, 7-10 వయసు దాటిపోయింది, ఇక రాజకీయంగా ఆయన సమాధి అయిపోయారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం క్యాండిడేట్లను కూడా నిలబెట్టలేని పరిస్థితిలో వెళ్ళిపోయారు నారాయణ స్వామి గారు అంటున్నారు. మరి వారికి అది ఆ ప్రజలు ఎవరు అనుకుంటున్నారో, మీరు ఎందుకు నాకు ఆ క్వశ్చన్ వేస్తున్నారో, రేపు ఎలక్షన్ వచ్చేటప్పుడు మీరే చూడండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు బలమైన అభ్యర్థులు మీరే నిలబెడతారా? చూస్తారు కదా. ఇప్పుడే మీరే చెప్పినారు బలమైన అభ్యర్థులు అంటే డబ్బులు ఉండాలి కదా అంటున్నారు. డబ్బులు ఉంటేనే కదా బలమైన అభ్యర్థులు అంటున్నారు. వ్యవస్థని ఆ విధంగా అంబేద్కర్ యొక్క చట్టాన్ని ఆ విధంగా మార్చారు. అసలు ఎమ్మెల్యేలు అమ్ముడు పోయే వాళ్ళపైన చట్టం తెమ్మని పార్లమెంట్లో, ఎంపీలను అమ్ముడు పోయే వాళ్ళని చట్టం తెమ్మని పార్లమెంట్లో. ఈ అమ్ముడు పోయేదానికి పునాది చేసిన వాళ్ళు ఎవరు చేసి చెప్పినారండి? పివి నరసింహరావు ఆయన దగ్గర నుంచి కూడా ఆయన ఒక 5 మందిని తీసుకున్నారని అప్పుడే స్టార్ట్ చేశారు. మళ్ళీ ఎన్టీ రామారావు అటువంటి ప్రజానాయకుడిని, అటువంటి రామారావుకు మించిన గాలి ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కూడా ఆ గాలిలో కూడా రామారావు గెలిచాడు. మరి ఆయన ఎందుకు తీసేసినారు? ఆయన చేసిన పొరపాట్లేమి? ఆయన మద్యపాన నిషేధం పూర్తిగా నిలబెట్టినాడు, బీసీలని అల్లాడినాడు. మరి ఆయన ఎందుకు తీసేశారు? ఆయనకి ప్రజలు ఏం వ్యతిరేక వచ్చింది? ఆయన ఎందుకు దింపాల్సి వచ్చింది? ఆయన ఎందుకు ఇదంతా తీసుకొని పోతే ఇంకా సీరియస్గా ఇట్లా మాట్లాడితే నా పైన కూడా ఎన్నెన్నో కేసులు పెట్టి, సాక్షులు పెట్టి నన్ను కూడా ఎక్కడో ఎత్తుకుని పోయి లోపల బొక్కలు వేయాలని ఆలోచనతో అందుకుంటారు. ఇది రామారావుని ఎందుకు దించారు? రామారావుకి ఏమైనా బలం లేదా? రామారావుకి ఎవరు సార్ ఇప్పుడు దామోదర మున్స్వామిని దామోదర సంజీవిని ఎందుకు దింపినారు? దామోదర సంజీవిని ఎందుకు దింపినారు? ఎవరికైతే పేదవాడికి హృదయపూర్వకంగా సహాయం చేయాలనుకుంటే ఉన్నవాడికి అది తగ్గించడు. ఎందుకు రాజశేఖర రెడ్డిని చంపేసినారు? ఎందుకు రామారావు చంపేశారు? రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో అని మనం అనుకుంటున్నాము. దానిపైన మీకు కూడా తెలుసు కదా ఎట్లా జరిగింది ఏమని. అప్పుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు. చంపేది ఏమంటే కుట్రలే సార్, అన్ని కుట్రలే కదా. ఉన్న వాళ్ళందరూ కలిసి కుట్ర చేశారు. ఎవరు వాళ్ళు ఎవరు మీకే తెలుసు. నేను ఊరికే దాన్ని చెప్పి ఎన్ని తూర్లు చెప్పలేదు. కుట్రదారులు అని ఎవరైతే మీరు ఆరోపించి ఆ రోజు ఎవరి సంస్థల మీద అయితే మీరు దాడులు చేశారో మీ పార్టీ వాళ్ళంతా వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి మరణానికి మీరు కారణమని ఏ సంస్థ మీద ఆరోపించి ఆ సంస్థకు సంబంధించిన మార్ట్ల మీద వెళ్ళి దాడులు చేశారు కదా. మరి ఆ సంస్థ ఆదేశాలు ఆ వారి మనిషికే మీరు రాజ్యసభ ఇచ్చారు కదా. రాజ్యసభ ఇచ్చారా లేదా? ఏ సంస్థ సార్? మీరే చెప్పాలి కదా. చెప్పండి. నేను చెప్పేది కాదు, మీరే చెప్పాలి. మీకు తెలుసు కదా కుట్రదారులు ఎవరని మీరు అంటున్నారు కదా. మీరు ఆ కుట్రదారుల్లో ఒకరిని ఆరోపించిన మీరే ఆ కుట్రదారుల మనిషికి రాజ్యసభ ఇచ్చారా లేదా? నాకు అది జ్ఞాపకం రాలేదు సార్. ఓకే. అందుకే అంటున్నారు నారాయణ స్వామి గారికి వయసు అయిపోయింది, ఇక రాజకీయాలకు పనికిరారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఆయన క్యాండిడేట్ నిలబెట్టుకోలేరు, ఇక రాజకీయంగా ఆయన పని అయిపోయింది అంటున్నారు. ఒప్పుకుంటారా? వయసు అయిపోయింది అంటున్నారు కదా మీరే. నేను వయసు అయింది నన్ను ఇప్పుడు ఏమైంది మళ్ళీ మర్చిపోయినా అంటున్నారు. వయసు అయిపోయింది, మర్చిపోలేదల్లా. నాకు జ్ఞాపకం రాలేదని కూడా వయసు మీద పడితే జ్ఞాపకాలు తగ్గిపోతాయి కాదండి. ఆ మనిషిని గురించి చెప్పదలుచుకోలేదు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. ఎవరు ఆ మనిషి పోయినోడు, ఎట్టు పోయినాడు, ఎట్టు వచ్చినాడు అనేది నాకు అనవసరం. ఇప్పుడు మీరు ఒకటి అంటున్నారు కదా, నాకు ప్రజలు మళ్ళీ కుట్రలు పంపుతారు. ఇప్పుడు మీరు ఇచ్చిన క్వశ్చన్కి నేను జవాబు చెప్తుంటే మళ్ళీ ఉన్నవాళ్ళు కోటీసులంతా ఒకటి అవుతారు. నేను పేదవాళ్ళ మనిషి, పేదవాళ్ళు ఎప్పుడు నన్ను వదిలేసి బయట పోరు. ఈ తూరు కూడా పేదవాళ్ళు నన్ను వదిలేసిపోలే. ఒకటి అరే నేను ఒకటి యాదవాస్కి సీట్ ఇచ్చాడు, రాజ్యసభ చేశాడు. యాదవాస్కి కోర్టు రకరకాలైన కార్పొరేషన్ పెట్టాడు. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎస్సీలకు చేశాడు. అది నేను ఎందుకు పోయినా కార్పొరేషన్ పెట్టారు, కుర్చీలు కూడా లేదు, వాళ్ళ కుర్చీలు వాళ్ళే వేసుకుంటూ కూర్చొని రూపాయి ఫండ్ లేకుండా చేశారు. ఏ పార్టీ ముఖ్యమంత్రులు పనులు ఇచ్చినారు సార్? ఈ పదవులు ఇచ్చినారు. గతంలో పర్వాలేదు, చెప్పుకోదగ్గ ఉండే వైసీపీ గవర్నమెంట్ లో కార్పొరేషన్ లో ఎవరికైనా చిల్లిగా ఉంది. అంతెందుకు మీ జిల్లాలోనే చెప్తా, గుండ్లూరు షమీమ్ అస్లాంకి మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చారు. ఆమెకి ఏమన్నా ఒక్క పవర్ నిందా? వెంకటరెడ్డి గారు ఆడినట్లు ఆడింది మొత్తం ఏపీ మైనింగ్ కార్పొరేషన్. వెంకటరెడ్డి మైనింగ్ డాన్ అంటుంటారు ఇప్పుడు ఆయన అందరూ కూడా. ఆయన ఏమి చెప్తే అది జరిగింది తప్పితే గుండ్లూరు షమీమ్ అస్లాం సంతకాలకు పరిమితమైంది తప్పితే మైనింగ్ కార్పొరేషన్లో ఏ రోజైనా ఒక పవర్ అనేది ఆమెకు ఉన్నిందా? మీరు నన్ను ఎట్ట క్వశ్చన్ వేస్తున్నారంటే పవర్ ఉందా లేదని ఆమెని కదా అడగల. మీరు అంటున్నారు డిప్యూటీ సీఎం కదా, అన్ని కార్పొరేషన్లు పెట్టారు, పవర్స్ ఇచ్చారంటున్నారు కదా. ఎవరికేం పవర్స్ ఇచ్చారు? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.